నమస్తే, నేను మీ నాగేష్. నిజం గడప దాటేలోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చింది. దానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియా కొందరు మంచి కొరకు వాడుతున్నారు, కొంతమంది చెడు కొరకు వాడుతున్నారు. కానీ చెడు ప్రభావం అనేది సోషల్ మీడియా వల్ల చాలా ఉంది. అయితే దీంట్లో భాగంగా ఈ కేరళలో చేసినటువంటి ఒక యువతి సిమ్జితా ముస్తఫా అని 30 సంవత్సరాల యువతి దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. తను ఒక బస్సులో ప్రయాణిస్తూ, రద్దీగా ఉన్నటువంటి బస్సులో ప్రయాణిస్తూ ఒక సెల్ఫీ కెమెరా ఆన్లో పెట్టుకొని ఇలా ఇలా స్మైల్ ఇచ్చుకుంటూ ఎదురుగా దీపక్ అనే వ్యక్తి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు. ఆ వీడియోని ఎన్నిసార్లు చూసినా కానీ దీపక్ ఉద్దేశపూర్వకంగా తాకాడు అనే ఒక ప్రస్తావన లేదు ఆ వీడియోలో. అయితే తను వీడియో తీసుకోవడంలో ఉన్నటువంటి సోయి మరి ఎదుటి మనిషికి తగులుతుంది, ఒక పురుషుడికి తగులుతుంది, పరాయి మొగాడికి తగులుతుంది. మరి తను తగలకుండా ఉండడానికి తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? వీడియో తీయటం, ఆ సెల్ఫీ కెమెరా పెట్టుకొని ఇట్లా స్మైల్ ఇచ్చుకుంటా. తను ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఆలోచన లేదు. తను ఒకవేళ టచ్ అయింది అనేది కూడా లేదు. తనే కావాలని ఇట్లా తగులుతూ వెళ్ళినట్లు కూడా అనిపిస్తూ ఉంది. అట్లాంటి ఆలోచన కూడా వస్తుంది. అంటే కొంచెం బ్రీఫ్గా చూస్తాం మనకి వీడియో. అయితే ఈ సిమ్జితా ముస్తఫా అనే మహిళ జనవరి 16వ తారీఖున తను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 9 నుంచి 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి అకౌంట్లో తను 18 సెకండ్ల వీడియో తీసి అప్లోడ్ చేసింది. ఆ అప్లోడ్ చేసిన కొద్ది సమయంలోనే 2 మిలియన్ వ్యూస్ రావడంతో దాదాపు 20 లక్షల మంది చూడటం అయితే జరిగింది. దాని తర్వాత దీపక్ అనే వ్యక్తిపై తనను ఉంచకూడదు, తనను ఉరిదీయాలి, తనను కాల్ చేయాలి, తనని ఇబ్బంది చేయాలి, తను ఉండకూడదు బయట అన్నట్లు కూడా తన మీద మొత్తం కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు, నెగిటివ్ ఆరోపణలు చేశారు. తనను అంటే మనిషి బ్రతికుండగానే చంపారు. ఇప్పుడు బ్రతికున్న మనిషిని నిజంగా చనిపోయిన తర్వాత ఈ సమాజంలో సానుభూతి అనేది ఏర్పడ్డది. మనిషి బ్రతికున్నంతసేపు ఆ మనిషి ఉండకూడదు, కాల్ చేయాలి, ఉరిపెట్టాలి, ఎల్లగొట్టాలి, దేశం చేయాలి, ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నటువంటి పబ్లిక్ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందా అంటే మనిషి లేడు. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత సామాన్యంగా మన ఇంటి దగ్గర కానీ మన పరిసర ప్రాంతాల్లో కూడా అరే బల్లెటోడు మంచోడురా, అతను చనిపోయారా, అట్లట్లా చనిపోయాడు. కానీ బతుకున్నప్పుడు ఆయన అట్లా చేసిండు, ఈయన ఇట్లా చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు, మొత్తం కూడా పబ్లిక్. అంటే తను ఈ సిమ్జితా ముస్తఫా తన తల్లే చెప్పారనమాట. సిమ్జితా ముస్తఫా చేసిన పని కన్నా కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క మాటలు మమ్మల్ని ఇంకా కూడా బాధ పెడుతున్నాయి అని చెప్పేసి కూడా ఇది ఆ దీపక్ అనే వ్యక్తి తల్లి చెప్పడం అయితే జరిగింది. తను ఒక ప్రైవేట్ కంపెనీలో టెక్స్టైల్ దాంట్లో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నారు. అతను అయిపోయి ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భం, బస్సు రద్దీగా ఉంది, ప్రయాణికులు నిలబడి ఉన్నారు. మరి ఈమె సెల్ఫీ వీడియో తీయడం అవసరమా? సెల్ఫీ వీడియో తీసి ఇప్పుడు దీపక్ ఆత్మహత్యకి కారణమైంది. తనను అరెస్ట్ చేశారు. దీనిపై కేరళ మానవ హక్కుల సంఘం కూడా స్పందించి డీసీపీకి, నార్త్ జోన్లో ఉన్నటువంటి డీసీపీకి లేఖను అందించడం అయితే జరిగింది. వారం రోజుల్లోపు విచారణ జరిగి ఖచ్చితంగా ఆ బాధిత కుటుంబానికి అయితే న్యాయం జరగాలనేది వాళ్ళు కోరారు, మానవ హక్కుల సంఘం కూడా. ఇప్పుడు మహిళలు అండ్ పురుషులు వీళ్ళిద్దరూ కూడా సమాజం దృష్టిలో అందరికీ కూడా సమానమే. నాకు కానీ ఎవరికైనా కానీ ఒక స్త్రీ పురుషుడు అనేటోళ్ళు ఇద్దరు సమానమే. ఎవరు బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. పురుషుడేమో పొయ్యి పని చేసుకుంటూ ఉంటాడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేస్తే కానీ ఇంట్లో పొయ్యి ముట్టించడానికైతే ఉండదు. ఉప్పు కాంచి, పప్పు కాంచి, నూనె కాంచి ప్రతి ఒక్క దినుసులు కూడా వండేటటువంటి పరిస్థితి కాదు. స్త్రీ అనేది మాతృమూర్తి. తను కన్న దగ్గర నుంచి ఆలించి పాలించి అన్నీ కూడా ప్రతి ఒక్క సేవ. ఆమె పొయ్యి పుట్టిస్తే కానీ ఇట్లా కడుపులోకి అయితే ఒక ముద్ద అయితే దిగదు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమే. కానీ మానవ హక్కుల సంఘం స్పందించింది. కానీ ఇప్పుడు ఇది పురుషులకు కూడా, మగవాళ్ళకు కూడా ఒక హక్కు అనేది ఉండాలి. పురుషుల హక్కులు, పురుషులకు కూడా ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి, ఉమెన్ కమిషన్. ఏదైతే ఉమెన్కి ఇంత చిన్న ఏదన్నా ఆపద వచ్చిందంటే ఆ మహిళా సంఘాలు ఎట్లయితే స్పందిస్తూ ఉన్నాయో అదేవిధంగా ఈ పురుషులకు కూడా, మగవారికి కూడా ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ చర్చ అనేది మళ్ళీ చిన్నగా బయటకు వస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ విషయం క్లియర్గా గమనించినట్లయితే ఇట్లాంటి సంఘటనలు స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటే, ఇద్దరు సమానమే. స్త్రీ సమానమే, పురుషుడు సమానమే. కానీ సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు సమానంగా లేవు కదా.
ఇప్పుడు ఈరోజు గుంటూరులో జరిగింది అంటే అతను ప్రియుడితో కలిపి భర్తని చంపేసింది. బయటకు వస్తుందా? అది ఇట్లా వైరల్ అవుతుందా? కాదు. ఏ బిర్యానీ అతను ఏది ఉల్లిపాయల వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి ఉల్లిపాయల వ్యాపారం ఏమైంది, ఇది నాకు నచ్చలేదు, నువ్వు హైదరాబాద్ పో, హైదరాబాద్లో వ్యాపారం చేసుకో అని చెప్పేసి భర్తను పంపించింది. ఈ గ్యాప్లో ప్రియుడితో ఏం చేసింది? సరదాగా ఉంది, అడ్డు అదుపు లేదు కదా, అడ్డు అదుపు లేదు, సరదాగా ఉంది. భర్త వచ్చాడని చెప్పేసి మంచిగా ప్రేమతో బిర్యానీ చేసింది. దాంట్లో 20 పిల్స్, స్లీపింగ్ పిల్స్ పొడి చేసి ఆ బిర్యానీలో కలిపేసింది. కలిపి ఆ బిర్యానీ మంచిగా తిన్నాడు. ఆ భార్య చేసిందని ప్రేమతో బిర్రు తిన్నాడు. మంచిగా బిర్రు పడుకున్న తర్వాత ప్రియుడు వచ్చిండు. 11:30 ఆ టైంలో వచ్చి ప్రియుడేమో ఇట్లా బాడీ మీద కూర్చుండు. భార్య ఏమో ఏం చేసింది, డైరెక్ట్ పిల్లో పెట్టి ఒత్తింది, ఊపిరి ఆడగా చచ్చిండు. అది బయటకు వస్తుందా? ఇంత వైరల్ అవుతుందా? కాదు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మొన్న కుకటపల్లిలో జరిగింది, ఇంతకుముందు మలకపేటలో జరిగింది. అనుమానంతో భార్యను చంపడం, అక్రమ సంబంధాలకి అడ్డుగా ఉందని చెప్పేసి భార్య పోయి భర్తను చంపడం, ఇట్లాంటి సంఘటనలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి సమాజంలో. మరి సమాజంలో ఎటువంటి మార్పు కావాలి? సోషల్ మీడియా వల్ల ఎటువంటి మార్పు అనేది పబ్లిక్లోకి వస్తూ ఉంది? ఇప్పుడు దీపక్ అనే వ్యక్తి తనను పొడిచి తనని ఎట్లా అంటే మానసికంగా పొడిచి ఈ సమాజమే అతను ఆత్మహత్యకి కారణంగా ప్రేరేపించింది. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కొంతవరకు సంజితా ముస్తఫా అయితే, కొంతవరకు అయితే ఈ సమాజంలో ఉన్నటువంటి కొందరు మాట్లాడినటువంటి మాటలు, కొంతవరకు వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కానీ వీటన్నిటిని కూడా దీపక్ మరణానికి కారణాలుగా అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు మరి సంజితా ముస్తఫా 35 అనే యువతని అరెస్ట్ చేశారు. మరి దీపక్ కుటుంబానికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? సరే, ఆమె తీసినటువంటి వీడియోలు మనం ఎంత పరిశీలించినా కానీ దీపక్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తనను తాకినట్లయితే లేదు. అదే నిర్ధారణ అయిపోయింది. మరి ఈ కుటుంబానికి న్యాయం ఎట్లా జరుగుతుంది? మరి ఈ సంజితా ముస్తఫాకి మరి ఏ విధమైన శిక్ష అనేది పడుతుంది అనేది అయితే మరి చూద్దాం. ఇటువంటి అయితే జరగకుండా అయితే సమాజంలో కనిపెట్టుకొని ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత కేరళలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. ఏమయ్యా అంటే అట్టముక్కలు తీసుకొని యువత మొత్తం కూడా నిరసన తెలపడం అయితే జరుగుతుంది. మరి అట్లాంటి సందర్భం మరి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మహిళల పట్ల పురుషులు కానీ, పురుషుల పట్ల మహిళలు కానీ, భార్య పట్ల భర్త కానీ, భర్త పట్ల భార్య కానీ చాలా అప్రమత్తంగా ప్రతి ఒక్కటి కూడా కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. మరి ఇప్పుడు ఈ కేరళలో జరిగినటువంటి సంఘటన సంచలనంగా అయితే మారింది. మరి ఈ సంజితా ముస్తఫాకి ఎటువంటి శిక్ష పడుతుంది, అసలు అది కేసు ఎటు మలుపు తిరుగుతుంది అనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.